శుభోదయం మిత్రులారా, వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలోని ప్రధాన వార్తలను కనుక పరిశీలించినట్టయితే, ఉద్యమ కెరటం నర్సంపేట మాజీ ఎమ్మెల్యే అయినటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి మృత్యుతో పోరాడి మరి నిన్నటి రోజున తుది శ్వాస విడవడం జరిగింది. ఈ సందర్భంగా మరి అక్కడ ఆయన మీద అభిమానంతో నర్సంపేట వీధులన్నీ శోక సంద్రంలో మునిగిపోయినాయి. మరి వేలాది మంది అభిమానులు తరరాగా బీఆర్ఎస్ ముఖ్యనేతలు కేటీఆర్, హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, అదేవిధంగా పల్లా రాజేశ్వర రెడ్డి లాంటి ప్రముఖ నాయకులందరి సమక్షంలో నిన్నటి రోజున మరి ఇక్కడ ఊరేగింపుగా ఆయన అంత్యక్రియలు ఏదైతే ఆయనకు సంబంధించినటువంటి అంత్యక్రియల కార్యక్రమం నిన్నటి రోజున పూర్తి చేయడం జరిగింది. మరి ఇక్కడ ఆయన చేసినటువంటి ఉద్యమాన్ని ఒకటేసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ ఆయన మీద ఉన్న అభిమానం, ఆయన ఏదైతే తెలంగాణ ఉద్యమంలో మరి అసువులు బాసినటువంటి వాళ్ళందరికీ, యువకులకు, అదేవిధంగా వాళ్ళ కుటుంబాలకు అండగా నిలిచిన తీరు, మానుకోటలో మరి జరిగినటువంటి ఆ రాళ్ల దాడికి సంబంధించి కానీ ప్రతి ఉద్యమంలో మరి నాయకుడు అంటే వెనుక ఉండడం కాదు, ముందుండి మరి నాయకత్వం వహించాలి, వాళ్ళందరినీ తన వెనుక నడిపించుకోవాలి. ఆ ఉద్యమానికి సంబంధించి దెబ్బలు ఏమన్నా తాకినట్టయితే వాటి మొదటి దెబ్బ నా మీద పడాలి అని చెప్పి ఉద్యమ సందర్భంగా మరి ఇక్కడ పోలీసులు చేసిన దాడిలో అయితేంది, అదేవిధంగా లాఠీ చార్జీలలో అయితేంది, అనేక గాయాల పాలై ఆఖరికి ఒక కంటికి సంబంధించిన చూపును కూడా కోల్పోయిండు. ఆయన చెప్పే వరకు కూడా ఎవరికి తెలియదు. మరి ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తూ ఉంటే చూసిన వాళ్ళందరూ, నెటిజన్లందరూ కూడా కన్నీటి పర్యంతం అవుతున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. మరోవైపు చూసుకున్నట్టయితే హైడ్రా రంగనాథ్ను తొలగించాలని ఏదైతే ఆదేశాలు జారీ చేసిండో హైకోర్టు న్యాయమూర్తి, దానికి సంబంధించిన పూర్తి జడ్జిమెంట్ నిన్నటి రోజున వెలువడింది. మరి ఖచ్చితంగా ఏదైతే క్షమాపణ చెప్తే మరి వదిలేస్తే ఇలాగే పునరావృతం అవుతుంది. ఉన్నతాధికారి అయినా కూడా కోర్టు ముందు సమానమే, ఖచ్చితంగా చర్యలు చేపట్టాల్సిందే. తక్షణం ఆయనను విధుల నుంచి తప్పించి వేరే అధికారిని నియమించండి అని చెప్పి తుది తీర్పులో వెల్లడించిన అంశాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. వార్తా కథనాలను కనుక చూసుకున్నట్టయితే, ముందుగా నమస్తే తెలంగాణలో పెద్దన్నకు జోహార్, మృత్యుతో పోరాడి ఓడిన ఉద్యమ నేత ఇక పెద్ద లేరని తెలిసి తెలంగాణ దిగ్భ్రాంతి, సహచుడిని కోల్పోయానన్న కేసీఆర్, అభిమాన నేత అంతిమ యాత్రకు లక్షలాదిగా తరలి వచ్చిన జనం, కడసారి వీర్కోల్లో కన్నీటి నదులైన నర్సంపేట వీధులు, అధికార లాంఛనాలతో అంత్యక్రియలు, కేటీఆర్, హరీష్ రావు సహా నేతల నివాళి, వెంట నడిచిన బీఆర్ఎస్ కుటుంబం. తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి చెదరని చిరునవ్వుతో తిరిగి రాని లోకాలకు తరలిపోయారు. కడదాకా పోరు జెండా ప్రజలే ఎజెండాగా బ్రతికారు. ఓరుగల్లు గడ్డపై ఉద్యమ విద్యుత్తును మండించారు. ప్రజల ఆగ్రహాన్ని మానుకోట రాళ్ల వైపు మళ్లించారు. బలిదానం చేసిన యువకుల భౌతిక కాయాలను గుండె కత్తుకొని దవాఖానాల చుట్టూ తిరిగిన ఉద్యమకారుడైన జయశంకర్ బియ్యాల నీడలో ఎదిగి కేసీఆర్ చేతిలో సుశిక్తమైన సైనికులా తయారయ్యారు. పెద్దసారు చెప్తాడు, పెద్ద చేసి చూపిస్తాడు అనే పేరు తెచ్చుకున్నారు. కడదాకా గులాబీ జెండాను పొగరుగా నిలబెట్టారు. ఎమ్మెల్యేగా పనిచేసింది పట్టుమని 5 ఏళ్లే, కానీ ప్రజల కోసం, ప్రాంతం కోసం జీవితం అంతా నిష్ఠతో, నిబద్ధతతో పనిచేశారు. పెద్ది సుదర్శన్ రెడ్డి నిన్న మొన్నటి దాకా అద్దె ఇంట్లోనే బతికిన అభిమానధనుడు, కానీ ఆపదొస్తే అర్ధరాత్రైనా తనను నమ్మిన వారి కోసం నిలబడ్డారు. అందుకే ఆయన ఇక లేరని తెలిసినప్పుడు ఆఖరి చూపు కోసం అవిసిన గుండెలు పరితపించాయి. లక్షలాదిగా జనం తరలివచ్చారు. అంతిమయాత్ర పొడవునా కన్నీటి నదులు ఉప్పొంగాయి. పెద్దిని కోల్పోయిన నర్సంపేట పెద్ద కొడుకును కోల్పోయినట్టుగా రోధించింది. ఇది రాజకీయాల్లో చాలా అరుదుగా కనిపించే దృశ్యం. ఆయన జీవితం ధన్యం, ప్రజా జీవితానికి పరమార్థం. జోహార్ పెద్దన్న అని చెప్పి నిన్నటి రోజున మరి ఇక్కడ నర్సంపేట వీధులన్నీ కూడా జనంతో కిక్కిరిసిపోయినాయి. మరి ఇక్కడ అంతిమ యాత్రకు వాళ్ళు వీళ్ళు అనే తేడా లేకుండా నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా అందరూ కూడా అభిమానులు తరలి వచ్చి ఆయనకు అంతిమ వీడ్కోలు పలికినరు. మరి 5 సంవత్సరాల పాటు మాత్రమే ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు. మరి గతంలో జడ్పీటీసీగా చేసి, అంటే కింది స్థాయి నుంచి ఒక ఉద్యమ నేతగా ఎదిగి ఇవాళ ప్రజాప్రతినిధిగా ఎన్నికైండు. మరి ఇక్కడ మొన్నటి రోజున జరిగిన ఏదైతే అబద్ధపు హామీలు, అసత్యపు హామీలు, అసత్య ప్రచారాల మధ్య ఆయన మరి ఓటమి చెందవచ్చు, కానీ ప్రజల గుండెల్లో నిలిచి ఉండడానికి నిన్నటి రోజున జరిగిన అంతిమయాత్రనే నిదర్శనం. మరి 5 రోజుల పాటు ఏదైతే మొదటి రోజు స్ట్రోక్ వచ్చినప్పుడే ఆల్రెడీ చనిపోయిందని చెప్పి మీడియాలో ప్రచారం జరిగింది, సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఆ తర్వాత మరి ఆయన నాడి కొట్టుకుంటా ఉన్నదని చెప్పి 5 రోజుల పాటు యశోద ఆసుపత్రిలో మృత్యుతోటి పోరాడి
మరి ఆయన మృత్యువును జయించలేక తుది శ్వాస విడిచిండు. అయినప్పటికీ జనం గుండెల్లో శాశ్వతంగా నిలిచి ఉండడానికి మరి ఏదైతే ఈ వచ్చినటువంటి అశేష జనమే దానికి నిదర్శనం అని చెప్పక తప్పని పరిస్థితి. రంగనాథ్ ఉద్దేశపూర్వక ధిక్కరణే, క్షమాపణతో ఆయన తప్పించుకోలేరు, వీలైనంత త్వరగా బదిలీ చేయాలి. ప్రజాస్వామ్యంలో వ్యక్తి స్వామ్యం ఎప్పటికీ చెల్లదు, రూల్ ఆఫ్ మెన్ కొనసాగించుకోవాలని భ్రమ. ఇష్టారాజ్యంగా కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారు, కోర్టుకిచ్చిన హామీని రంగనాథ్ తుంగలో తొక్కారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి మరణ శాసనం. ఉన్నతాధికారులైనా కోర్టు తీర్పులకు అతీతం కాదు. లోతుకుంట కేసులో 56 పేజీల తీర్పు వెలువరించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జూకంటి అనిల్ కుమార్. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదైతే పూర్తి తుది తీర్పు వెలువడ్డ తర్వాతే నిర్ణయం తీసుకుంటామని రేవంత్ రెడ్డి ఏదైతే హైడ్రాను కొనసాగిస్తాం, ఖచ్చితంగా మేము ఎవరిని నియమించాలో మమ్మలను శాసించలేవు అని చెప్పి ఏదైతే మాట్లాడిండో హైకోర్టు ఆల్రెడీ చురుకలు వేసింది రేవంత్ రెడ్డికి. మరి ఇక్కడ ఏదైతే కోర్టులను తప్పుదో పట్టించిందంటే కోర్టులను తప్పుదో పట్టించింది సామాన్యులు కాదు. సామాన్యులు తప్పుదో పట్టిస్తే మేము తప్పుదో పట్టే పరిస్థితిలో లేము, మమ్మల్ని తప్పుదో పట్టించడానికి అధికారులే ప్రయత్నించారు, మీన్స్ మీరే మమ్మలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేసిండ్రు అని చెప్పి మిగతా జడ్జెస్ కూడా దీని మీద మరి ఏదైతే స్పందించిన తీరు, ఇంకా మరి ఏదైతే హైడ్రా ద్వారా ఏవైతే చెరువులను రక్షిస్తున్నామనే పేరుతోటి అనేక మంది పేద మధ్యతరగతి వాళ్ళ గూడును చెదరగొట్టిన ఈ హైడ్రాను సమర్థిస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఆయన సమర్థనలోనే హైడ్రా ఎంతటి ఉల్లంఘనలకు పాల్పడతా ఉన్నదో, ఎంతటి దౌర్జన్యాలకు పాల్పడతా ఉన్నదో మీడియా సాక్షిగా చూసినాం. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంతో పోల్చిండు. దాని మీద వాళ్ళు చేసిన విధ్వంసం కంటే హైడ్రా చేసిన విధ్వంసం ఎక్కువ, కావాలంటే గూగుల్లో వెతుక్కోండి అని చెప్పి సాక్షాత్ ముఖ్యమంత్రి చెప్పిండు. మరి అలా చూసుకున్నట్టయితే హైడ్రా తోటి పేదలకు న్యాయం జరుగుతా ఉన్నదని ఏ రకంగా చెప్పగలుగుతాడు? మేము ఎవరికి కూడా అక్రమంగా కూల్చలేదు, కబ్జాదారులే అంటా ఉన్నాడు. ఇలా కబ్జాదారులు పేద మధ్యతరగతి ప్రజలే కబ్జాదారుల ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇవాళ పొంగులేడు శ్రీనివాసరెడ్డిది ఎందుకు కూల్చలేదు, ఇవాళ వివేక్ ఎందుకు కూల్చలేదు, ఇవాళ పట్నం మహేందర్ రెడ్డిది ఎందుకు కూల్చలేదు అంటే దానికి సమాధానం లేదు. పోనీ ఓవైసీ కాలేజీ నడి చెరువులో ఉన్నది కదా సల్కన్ చెరువులో, దాన్ని ఎందుకు ముట్టుకోలేదంటే హైడ్రా దగ్గర సమాధానం లేదు. కానీ ఏదైతే ఒక చెరువుకో ఒక తొవ్వకో మరి దాన్ని ఓపెన్ చేయించి మేము గొప్పతనం చేసినాం, కావాలంటే ర్యాలీలు చేస్తా ఉన్నారని చెప్పి పెయిడ్ ఆర్టిస్టులతోటి ర్యాలీలు చేస్తా ఉన్నాడు. ఆఖరికి హైకోర్టు మీదనే ధిక్కరణ వ్యాఖ్యలు హైడ్రా సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా చేయిస్తా ఉన్నాడు. మరి ఇక్కడ రంగనాథ్ అని అంటే ఆయన ఐపీఎస్ అనే విషయాన్ని మర్చిపోయి మరి ఇక్కడ పార్టీ నాయకునిగా ఏదైతే ఒక ప్రభుత్వానికి సంబంధించిన ఏదైతే పెద్దలు ఉన్నారో వాళ్ళ చేతిలో కీలుబొమ్మగా ఆడుతా ఉన్నాడు రంగనాథ్ అని చెప్పి చెప్పక తప్పదు. ఏది ఏమైనా హైకోర్టు మాత్రం ఈ విషయంలో డివిజన్ బెంచ్కి పోయినా ఫుల్ బెంచ్కి పోయినా కూడా మరి రంగనాథ్ను కొనసాగించమని చెప్పే అవకాశం లేదు అని చెప్పి ఒకటి తర్వాత ఒకటి జరుగుతున్నటువంటి పరిణామాలు, మరి హైకోర్టులో జరుగుతున్న పరిణామాలు దీనికి నిదర్శనంగా నిలుస్తా ఉన్నాయి. మరోవైపు చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా హైడ్రా తప్పిదానికి సంబంధించి వార్త చూస్తే రెవెన్యూ చెప్పింది ఒకటి, హైడ్రా కూల్చింది ఒకటి. అత్యుత్సాహానికి పోయి అబాస్ పాలైన హైడ్రా, సర్వే నెంబర్ 59కి బదులు 60లో కూల్చివేతలు. కొండాపూర్ ప్రైవేట్ భూమి వ్యవహారంలో మరో ట్విస్టు, తహసీల్దార్ లేఖతోనే ప్రహరీ కూల్చామంటున్న హైడ్రా తాము కూల్చేయవలన్న సర్వే నెంబర్ వేరన్న ఎంఆర్ఓ, రెవెన్యూ చెప్పిందో చోట కూల్చేసి ఫెన్సింగ్ వేశామని హైడ్రా ప్రకటన, కూల్చివేసి పైగా తప్పుడు ప్రకటన ఇవ్వడంతో నవ్వుల పాలు. మరి ఇక్కడ రెవెన్యూ అధికారులు చెప్పిందట ఏమని, కొండాపూర్లోని ప్రైవేట్ భూమికి సంబంధించి మరి 60వ సర్వే నెంబర్లు ఉంటుంది, ప్రభుత్వ భూమికి సంబంధించి 59 సర్వే నెంబర్లు ఉంటుంది. 59లో ఉన్నటువంటి కట్టడాలు ఏవైతే ఉన్నాయో మరి మీ హైడ్రా సెపరేట్ గా ప్రభుత్వ భూములను రక్షిస్తా అంటున్నది కాబట్టి మీకు మేము నివేదిక ఇస్తా ఉన్నాం, మీరు ఫెన్సింగ్ వేయడానికి ఆ 59 సర్వే నెంబర్ ప్రభుత్వ భూమి, దానిలో ఎలాంటి కట్టడాలన్నా తొలగించి మీరు దానికి ఫెన్సింగ్ వేసి కాపాడాలని చెప్పి ఏదైతే రెవెన్యూ అధికారి ఇచ్చిండో దాన్ని ఆసరా చేసుకొని పక్కనే ఉన్నటువంటి 60వ సర్వే నెంబర్లోని ప్రైవేట్ భూమిలో కట్టడాలను తొలగించి మరి అక్కడ ఫెన్సింగ్ వేసిండ్రు. తీరా అతను కోర్టుకు వెళ్ళిన తర్వాత మమ్మల్ని ఎంఆర్ఓనే మాకు కూల్చేయమంటే మేము కూల్చేసినామని చెప్పి ఏదైతే చెప్పిండో దానికి సంబంధించి ఎంఆర్ఓ స్వయంగా కోర్టుకు హాజరై మేము చెప్పింది 59వ సర్వే నెంబర్లో మేము ఈయన కూల్చింది 60వ సర్వే నెంబర్లో, దానికి మాకు సంబంధం లేదు అని అంటే లేదు మాకు అయినే చూపించిండు అని చెప్పి ఇలా రెండు వ్యవస్థలు కొట్లాడుకుంటా ఉన్న పరిస్థితి. ఏది ఏమైనా హైడ్రా ఎన్ని తప్పులు చేసిందో ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న పరిస్థితిని అయితే మనం ఇక్కడ చూడవచ్చు. 3 కోట్లకు 13 పోస్టింగ్లట. ఆబ్కారీ శాఖలో సిఐ పోస్టుల వేలం, క్యూర్ సంగారెడ్డి జిల్లా పరిధిలో ఒప్పందం. రిటైర్డ్ అధికారితో మధ్యవర్తిత్వం జరిపి ప్యాకేజ్ సెట్ చేసిన ఓ యూనియన్ నేత. ఆఖరికి మరి ఇక్కడ అంటే అత్యధిక ఆదాయం తీసుకొచ్చే శాఖ ఏదైనా ఉన్నది ప్రభుత్వానికి అంటే అది ఇప్పుడు ప్రస్తుతం ఆబ్కారీ శాఖనే. మరి ఆబ్కారీ శాఖలో సిఐ పోస్టింగ్లు
ఏదైతే హైదరాబాద్ క్యూర్ పరిధిలో కావాలని అనుకుంటే 13 పోస్టులకు 3 కోట్ల రూపాయలట బదిలీలకే ఇంత పెద్ద ఎత్తున వసూలు పాల్పడతా ఉన్నారు అని అంటే మరి ఏ మేరకు అవినీతి పేరుకపోయిందో ఒకసారి ఆలోచన చేయాలి. జీపీల మేడపై కరెంటు కత్తి, విద్యుత్ బిల్లులపై పంచాయతీలకు నోటీసులు, 15వ ఆర్థిక సంఘం నిధులు మౌలిక వసతులకే స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నిధులు రాక ఇక్కట్లు, ఉమ్మడి పాలమూరుకు 32,60,00,000 బకాయిలు, కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై సర్పంచుల ఆగ్రహం. నిన్న మొన్నటి వరకు ఏం చేసింది మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్లకు నిధులు ఇయ్యది, జీపీలకు నిధులు ఇయ్యది, కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 15th ఫైనాన్స్ ఏదైతే ఉన్నదో ఆ 15th ఫైనాన్స్ నిధులను ఇక్కడ రాగానే దాన్ని ఫ్రీజింగ్ చేసి వాటిని కరెంటు బకాయిలు కట్టుంది, జీతాలు కట్టుంది అని అంటది. మరి కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తా ఉన్నది, 15th ఫైనాన్స్ నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని మౌలిక సదుపాయాలకు మాత్రమే వాడుకోవాలి, కరెంటు బిల్లులకు అదేవిధంగా జీతాల కోసం వాడితే మేము ఒప్పుకోము, దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చుకోవాలని చెప్తా ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిధులు విడుదల చేయక ఇవాళ సర్పంచులు నానా ఇబ్బందులు పడతా ఉన్న పరిస్థితిని అయితే మనం చూడవచ్చు. మానసిక ఒత్తిడిలో రేవంత్ రెడ్డి, ఆయన మూలాలు ఆలోచనలు సంఘవే, ఇష్టం లేకున్నా రాహుల్ చెప్పినవి చేస్తున్నాడు. బీజేపీ ఎంపీ శ్రీకాంత్ దుబే వ్యాఖ్యలట. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మానసిక ఒత్తిడిలో ఉన్నారని బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే వ్యాఖ్యానించారు. ఆయన మూలాలు ఆలోచనలు సంఘ పరివార చుట్టూనే ఉన్నాయని చెప్పారు. తనకు ఇష్టం లేకపోయినా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పింది అమలు చేయాల్సి వస్తున్నదని మాట్లాడాల్సి వస్తున్నదని పేర్కొన్నారు. దుబే ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డితో తనకున్న వ్యక్తిగత సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారట. ఇలా రేవంత్ రెడ్డి బీజేపీలో చేరతాడనడానికి, రేవంత్ రెడ్డి చంద్రబాబు శిష్యుడు అనడానికి, రేవంత్ రెడ్డి మరి ఇక్కడ ఏదైతే వాళ్ళ కూటమి ఏదైతే ఉన్నదో ఎన్డీఏ కూటమికి రేపు పోబోతా ఉన్నాడని, మరి ఆయన విధానాలు కూడా అదే విధంగా ఉన్నాయని, ఇలా కాంగ్రెస్ లో ఈ 2 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉండడం కోసమే రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని చెప్పి ఉత్తుత్తి మాటలు మాట్లాడుకుంటూ ఇవాళ మోడీ కనుసన్నలలో పనిచేస్తా ఉన్నాడని, అందులో భాగంగానే నిన్నటి రోజు నచ్చినటువంటి గో సంరక్షణ, గోమాత పూజలు, గోమాత యాత్రలు ఇవన్నీ కూడా బీజేపీకి లబ్ధి చేకూర్చేందుకు అని చెప్పి ఈయన మాటల ద్వారా తేడతెల్లమవుతున్న పరిస్థితి. సీఎం ఇలాకా చెక్కుల దోకా, చెల్లని కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన రేవంత్ సోదరుడు బ్యాంకుకు వెళ్తే గడువు తీరిందని తిప్పి పంపిన వైనం. కొడంగల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నేత నిర్వాహకం అని చెప్పి సాక్షాత్తు సీఎం ఇలాకాల మరి చెక్కులు పంపిణీ చేసేటప్పుడు దాని డేట్ ఉన్నదా లేదా అని కనీస అవగాహన లేకుండా సీఎం సోదరునితో చెక్కులు పంపిణీ చేయించారు. తీరా మరి ఆ కళ్యాణ లక్ష్మి చెక్కులకు సంబంధించిన ఆ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోర్టుకు పోతే ఏదైతే బ్యాంకుకు పోతే టైం అయిపోయింది, అవి చెక్కులు జల్లే అని చెప్తా ఉన్నారట. అంటే ఈ 3 నెలల పాటు చెక్కులు ఇష్యూ అయిన తర్వాత 3 నెలల పాటు పంపిణీ చేయకుండా ఎందుకు ఆగాల్సి వచ్చింది అంటే అందులో నిధులు లేకున్నా కూడా చెక్కులు అయితే ఇష్యూ అవుతా ఉన్నాయి. నిధులు సమకూరినాకనే చెక్కులు పంపిణీ చేయాలంటే ఆ లోపు టైం అయిపోతా ఉన్నదని నాది సాక్షాత్తు ముఖ్యమంత్రి నియోజకవర్గానికే దిక్కులేని పరిస్థితి మనం ఇక్కడ చూడవచ్చు. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే అంతా డౌట్ సోర్సింగ్ అట. అవుట్ సోర్సింగ్ లో ఉద్యోగులే కాదు ఏజెన్సీలు నకిలివే. అక్రమాలపై సాక్షి వరుస కథనాలతో అధికారుల్లో చలనం. ఏజెన్సీలపై ఆడిట్ చేయాలని నిర్ణయం. ప్రత్యేకంగా రాష్ట్ర స్థాయిలో కమిటీల ఏర్పాటు. విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి. ప్రాథమిక పరిశీలనలో 40,000 మంది నకిలీల గుర్తింపు. ఇందులో 24,000 మంది ఉద్యోగుల జాడే లేదు. రికార్డుల్లో ఉన్న ఎక్కడ పనిచేస్తున్నారో స్పష్టత కరువు. 2 చోట్ల వేతనాలు పొందుతున్న వాళ్ళు 5,000 మంది. 10,000 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను ఇచ్చిన సంస్థ ఇప్పుడు లేనే లేదు. లోతుగా విచారణ చేస్తున్న ఆర్థిక శాఖ నేరుగా చెల్లింపులు చేసే అంశంపై అధ్యయనం అని చెప్పి అవుట్ సోర్సింగ్ అంతా కూడా డౌట్ సోర్సింగ్ అంటే అవుట్ సోర్సింగ్ పేరుతోటి నకిలీ ఉద్యోగులను పెట్టుకొని నకిలీ ఏజెన్సీ సంస్థలు ఇవాళ ప్రభుత్వ ధనాన్ని, ప్రజా ధనాన్ని లూటీ చేస్తా ఉన్నాయి. అసలు ఉద్యోగులే లేరట. మరి ఇక్కడ ఒక్కో చోట రెండు జాగాలలో సుమారు 5,000 మంది అంటే ఏకకాలంలో ఇక్కడ పనిచేసినట్టు అక్కడ పనిచేసినట్టు ఎక్కడ పని చేయకుండా 2 చోట్ల నుంచి జీతాలు తీసుకుంటా ఉన్నారంటే ఈ అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా ప్రజా ధనాన్ని లూటీ చేస్తా ఉన్నదో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఉగ్ర గోదావరి భద్రాచలం వద్ద శరవేగంగా పెరిగిన ప్రవాహం. 2వ ప్రమాద హెచ్చరిక జారీ. 3వ హెచ్చరిక వైపు వరద ప్రవాహం అని చెప్పి మరి అక్కడ భారీగా కురుస్తున్న వర్షాలతోటి మరి ఇక్కడ వరద ఏదైతే పోటెత్తింది భద్రాచలానికి ఉగ్ర రూపం దాల్చింది గోదావరి భద్రాచలం వద్ద అని చెప్తున్న వారి వార్త. నన్ను దూషించిన వారిని క్షమించా, వారికి శిక్ష విధించడానికి బదులుగా మార్గనిర్దేశం చేయాలి. తప్పుల నుంచి పాఠాలు నేర్చుకునే అవకాశాన్ని యువతకు కల్పించాలి. నన్ను నా దివంగత తల్లిని దూషించడం తీవ్ర ఆవేదన కలిగించింది. ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడి. దేశం కోసం అందరం కలిసి ముందుకు సాగుదామని యువత పిలుపు. ఈ మధ్య
మరి నరేంద్ర మోడీ అసలు ప్రెస్ మీట్లు పెట్టడు, మీట్ ద ప్రెస్ ఉన్నది, ఏమనంటే మన్ కీ బాత్ ఉంటుంది, లేదంటే సెల్ఫీ వీడియోలు ఉంటాయి, లేదంటే ట్విట్టర్లో పోస్టులు ఉంటాయి. ఒక్కసారి కూడా మీడియా సమావేశాన్ని నిర్వహించో, మీడియాతో చిట్చాటో, మరి ఇక్కడ జాతీయ మీడియా తోటి ఇంటరాక్షన్ అనేది అసలే ఉండదు. ఎందుకంటే వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం మోడీకి లేదు. మోడీ చెప్పిందే దేశం అంతా వినాలి. అందులో భాగంగా నన్ను, నా తల్లిని, ఎవరైతే నా చనిపోయిన తల్లిని కూడా దూషించిన వారిని అందరినీ క్షమిస్తా ఉన్నా, మరి వారికి మార్గనిర్దేశం చేయాలి అని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా చూడాలి. పిఎం కిసాన్ మరో 5 ఏళ్ళట, రైతులకు ఆర్థిక సాయం 2031 వరకు పొడిగింపు, పథకం అమలుకు 3,15,000 కోట్ల కేటాయింపు. మన ఇక్కడ పిఎం కిసాన్ ఏదైతే ఉన్నదో దానికి సంబంధించి రైతు బంధు పథకానికి ఇన్స్పైర్ అయినటువంటి ప్రధానమంత్రి పిఎం కిసాన్ పేరుతోటి మనం 5,000 ఇస్తా ఉంటే ఆయన ఎకరానికి 3,000 కట్ ఆఫ్ 5 ఎకరాల వరకు ఇచ్చుకుంటా ఏదైతే వస్తా ఉన్నాడో మరో 5 ఏళ్ళు పొడిగించిందట. అంటే రైతు బంధు పథకం ఎంత ఆవశ్యకమైనది అనేది ఇలా కేంద్రం గుర్తించింది, కానీ రేవంత్ రెడ్డికి మాత్రం అది గుర్తుకు రావడం లేదు. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే ప్రముఖ గాయని జమునా రాణి ఇక లేరట. గురువారం బెంగళూరులో కన్నుమూత. షూటింగ్ లో రష్మికకు తీవ్ర గాయం, నృత్య సన్నివేశం చిత్రీకరణలో ఘటన, తుంటి భాగంలో గాయమైందట. రేగా కాంతారావుపై రేప్ కేసట. మరి వీని ఏం ఆనందమో ఈ ఆంధ్రజ్యోతి ఉంది అర్థం కాదు. ఒక మహిళ ఏదైతే తనను మోసం చేసిండు, తనతోటి సహజీవనం చేసిందని చెప్పి మరి ఇక్కడ ఫిర్యాదు చేసింది. మరి ఆ ఫిర్యాదులో వాళ్ళు కేసు నమోదు చేసిండు. వాస్తవాలు బయటికి రాకముందే రేప్ కేసట. ఆమె మరి మైనర్ కూడా కాదు. రేప్ కేసు ఎట్లయితే ఒకసారి మరి ఈ తాబేదారు గానికే తెలవాలి. పెళ్లి ఆశ చూపి సహజీవనం చేసి మోసం చేసిండు. మరి పెళ్లి ఆశ చూపి సహజీవనం చేసి మోసం చేస్తే ఏ విధంగా రేప్ అవుతుంది? ఇవాళ ఆమెకు కట్టుకున్న భార్యనైనా సరే వాళ్ళ అనుమతి లేకుండా మరి మీద పడితే రేప్ అంటారు, కానీ అనుమతితోటే. మరి ఇక్కడ మోసం అనే దానికి అది అవునో కాదో తెలిస్తే మోసం కిందకి వస్తుంది కావచ్చు, కానీ రేప్ కిందకి ఎట్లా వస్తుందో వాడే చెప్పాలి. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేపై యువతి ఫిర్యాదు. యూట్యూబ్ ఛానల్ పేరుతో నాకు దగ్గరయ్యారు, 4 ఏళ్ళు సహజీవనం చేసినాం, 4 లక్షలు తీసుకున్నారు, ఆ డబ్బు అడిగితే బెదిరిస్తున్నారు. యువతి ఆరోపణ. కేసు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు. మరి 4 ఏళ్ళు సహజీవనం చేసిండు, కానీ ఆ 4 ఏళ్ల పెళ్లి గురించి ఏ రోజు ఆలోచించలే. మరి ఒక్కసారో 2 సార్లు 3 సార్లు అయినాక నెలకో 2 నెలలకో ఏడాదికో కూడా నన్ను పెళ్లి చేసుకోమనలేదు, కానీ ఈ రోజు మాత్రం నన్ను పెళ్లి చేసుకొని మోసం చేస్తా అని, పెళ్లి చేసుకుంటా అని మోసం చేసిందని ఇప్పుడు చెప్తా ఉన్నది. ఇది ఎంతవరకు సమంజసమో పోలీసులే తేల్చాలే. ఫార్ములా ఈ కార్ రేస్తో 600 కోట్ల భారం పడేది. 2 సీజన్ల రేస్ నిర్వహించినందుకే 75.88 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం, 54.88 కోట్ల హెచ్ఎండిఏ నిధులు చెల్లించారు. అంతా తానై కథ నడిపిన నాటి మంత్రి కేటీఆర్ అట. 77 పేజీల ఛార్జ్ షీట్ దాఖలు చేసింది ఏసీబీ. ఇవాళ ఒక ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని దాని మీద ఖర్చు పెడితే ప్రజాధనం వృధా అయిందట. ఇవాళ మెస్సీ తోటి ఫుట్బాల్ ఆడడానికి 100 కోట్లు ఖర్చు చేసిండు. మరి 75 కోట్లకే ఇవాళ ఈ ఫార్ములా కేసు అనేది, ఆ రేస్ అనేది మరి నిర్వహిస్తే ఆటోమొబైల్ కంపెనీలు, ఈ ఆటోమొబైలింగ్ లో మనకు ఏదైతే అత్యుత్తమ సంస్థలు మన దగ్గరకు వచ్చేటి ఉంటాయి అని చెప్పి ఇవి నిర్వహిస్తారు. మరి ఒలింపికే పెడతా అంటాడు రేవంత్ రెడ్డి. ఎన్ని వందల కోట్లు, ఎన్ని వేల కోట్లు మరి ప్రజాధనం వృధా అవుతుందో ఒకసారి ఆలోచన చేయాలి. ఇవాళ మరి తప్పు అని చెప్పడం కోసం దాన్ని ప్రజాధనం వృధా అంటా ఉన్నాడు. ఇవాళ 10 కోట్ల రూపాయలకు సంబంధించి సింగరేణి నిధులను తీసుకొని పోయి తన మనవడు తాను ఫుట్బాల్ ఆడుకోవడం కోసం ఆ 10 కోట్లను ఖర్చు చేస్తే అది ప్రజాధనం వృధా కాదా? మెస్సీ తోటి క్రికెట్ ఆడడానికి 100 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే ప్రజాధనం వృధా కాదా? రేపు మరి ఏదైతే మరి ఇక్కడ అందాల పోటీలు, ప్రపంచ అందాల పోటీలు నిర్వహించిండు, మరి దానికి సుమారు 200 కోట్ల రూపాయలు ఖర్చు అని, అవి ప్రజాధనం వృధా కాదా? అంటే మనం చేసే సంసారం ఎదుటోళ్ళు చేస్తే వ్యభిచారం అని చెప్పి ఈ తాబేదారు పత్రికకు రాయడానికి కూడా సిగ్గు శరం లేకుండా వీడు ఇంకా కూడా ఇలాంటి ప్రతిపక్షాలను టార్గెట్ చేసుకునే వార్తలు పెడుతున్న పరిస్థితిని మనం చూడాలి. ఇక మాది భరోసా, మీ పెట్టుబడులకు సురక్షితమైన గమ్యస్థానం తెలంగాణ. గుజరాత్లోని గిఫ్ట్ సిటీ 700 ఎకరాల్లోనే ఫ్యూచర్ సిటీని 30,000 ఎకరాల్లో నిర్మిస్తున్నాం. గత పాలకులు తీసుకొచ్చిన కొన్ని మంచి విధానాలను కొనసాగిస్తూనే కొత్త విధానాలను అమలు చేస్తున్నాం. దేశ జీడిపిలో రాష్ట్ర వాటా 10% చేర్చడమే లక్ష్యం అని చెప్పి నిన్నట మన ఇక్కడ హైదరాబాద్లో ఎంహెచ్ఆర్సీలో జరిగిన సమావేశంలో సిఐఐ ప్రతినిధులతోటి నిన్న సమావేశం ఏర్పాటు చేసిండు. ఏదైతే భారత పరిశ్రమల సమాఖ్యకు సంబంధించిన వాళ్ళందరినీ పిలిచి ఇక్కడ 500 ఫార్చ్యూన్ కంపెనీలను ఏర్పాటు చేయడానికి ఏదైతే ఫ్యూచర్ సిటీలో మరి మీ అందరు కూడా రావాలి, పెట్టుబడులు మీరు పెట్టండి, ఉద్యోగాలు ఎన్ని ఇస్తారో చెప్పండి, మిగతా అన్ని మేమే చూసుకుంటాం అని చెప్పి నిన్న రోజున ఆయన వాళ్ళకి హామీ ఇచ్చిందట. కానీ ఇప్పటికి కూడా అవి ఏదైతే
మరి ఆ మెడికల్ కి సంబంధించి ఫార్మా సిటీ అని చెప్పి ఏర్పాటు చేసి ఫార్మా కోసం భూములు తీసుకున్నారు కాబట్టి ఆ ఫార్మాకు వినియోగించుకోకపోతే అవి మరి రైతులకు ఇచ్చేయాలని చెప్పి కోర్టులు స్పష్టం చేస్తా ఉన్నాయి. మరోవైపు చూస్తే కోర్టుకు మేము ఫార్మా రంగంలోకే దాన్ని వాడుకుంటామని చెప్పి వీళ్ళు అఫిడవిట్లు ఇస్తా ఉన్నారు. మరోవైపు ఎన్నికల వాగ్దానంలో భాగంగా ఫార్మాసిటీని రద్దు చేసి మీ భూములు మీకు తిరిగి ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇవాళ మరిన్ని భూములను సేకరిస్తా ఉన్నది. చుట్టూరా మాత్రం అసైన్డ్ భూములను కొనుగోలు చేసి వాటన్నిటిని పట్టాలుగా మార్చుకొని రియల్ ఎస్టేట్ మాత్రం చేస్తా ఉన్నది మరి ప్రభుత్వానికి సంబంధించిన కొందరు తాబేదారులు. ఉత్తర జిల్లాలో వరదలు, దక్షిణాన కరువు. 4 రోజుల్లో రాష్ట్రంలో సగటున 10 సెంటీమీటర్ల వర్షం అయినా 12 జిల్లాల్లో ఇంకా లోటు వర్షపాతమే. నేడు రేపు చాలా చోట్ల తేలికపాటి వర్షాలట. గోదావరి పరివాహక ప్రాంతంలో మాత్రం వర్షాలు పడతా ఉన్నాయి కానీ మరి ఇక్కడ దక్షిణాది జిల్లాల్లో మాత్రం వర్షాలు లేక ఇంకా లోటు వర్షపాతం ఉన్నదని చెప్తా ఉన్న పరిస్థితి. ఇక టేకాఫ్ కు భోగాపురం రెడీ. ఏపీలో నేడు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోడీ అట. మరి ఇక్కడ అనేక అంతర్జాతీయ విమానాశ్రయాలు ఏపీలో మాత్రం గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన కేవలం హైదరాబాద్ లో మాత్రమే ఉండేది. అప్పటికే ఏపీలో అనేకంగా ఉన్నాయి. ఇవాళ ఇంకా కూడా కొత్తది అయితే ఉన్నది. మరి మన దగ్గర కూడా మామనూరు విమానాశ్రయం, అదేవిధంగా ఆదిలాబాద్ విమానాశ్రయం మరి త్వరగా పూర్తి చేస్తూ ఉంటా ఉన్నారు. మరి అవ్యస్తనన్నా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విమానాశ్రయాలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఫీజు కోసం సర్టిఫికెట్లు తనఖా పెట్టడం చట్ట వ్యతిరేకం. ఫీజు రియంబర్స్మెంట్ రాలేదని ఒరిజినల్ సర్టిఫికెట్లు ఉంచుకుంటారా? మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీకి హైకోర్టు మందలింపు. వారం రోజుల్లో సర్టిఫికెట్లు ఇచ్చేయాలని ఆదేశాలు. ఫీజు రియంబర్స్మెంట్ మరి రావడం లేదు, ప్రభుత్వం విడుదల చేయట్లేదు. మరి ఆల్రెడీ పాస్ అవుట్ అయినటువంటి ఇంజనీరింగ్ విద్యార్థులు, ఎంటెక్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మరి అదేవిధంగా వైద్య విద్యార్థులు వీళ్ళందరికీ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. మీరు ఫీజు బకాయిలు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని చెప్పి మరి ఇక్కడ సర్టిఫికెట్లు అనేది వ్యక్తిగత ఆస్తి, విద్యార్థి యొక్క వ్యక్తిగత ఆస్తి కాబట్టి దానిని మీరు ఉంచుకుంటే సహించేది లేదు. మీరు వాళ్ళ దగ్గర నుంచి ఫీజులు వసూలు చేయని, అది ప్రభుత్వం ఇస్తుందా లేకపోతే వ్యక్తుల నుంచి ఇస్తుందా, చట్టబద్ధంగా వసూలు చేయని. కానీ మరి సర్టిఫికెట్లు తనఖా పెట్టుకుని అవి మీ దగ్గరనే పెట్టుకుంటే అది చట్ట విరుద్ధం అని చెప్పి వాళ్ళ సర్టిఫికెట్లు వాళ్ళకి ఇచ్చేయాలని ఆదేశించిందట. రాష్ట్రంలో సర్ గడువు పెంపు. 10 వరకు ఫారాలు సమర్పించవచ్చు. ఎన్నికల సంఘం ప్రకటన. 77.12% ఎమ్యూనరేషన్ పూర్తయిందట. 3వ తేదీ వరకు ఏదైతే ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి 3వ తేదీ వరకు ఇప్పటికే ఒకసారి పెంచిండ్రు. 24 వరకు ఉండే 3వ తారీఖు వరకు పెంచిండ్రు. ఇప్పుడు మరో వారం రోజులు మరి 10వ తేదీ వరకు పెంచిందట. అందరూ కూడా ఖచ్చితంగా మరి ఎన్యూమరేషన్ ఫారాలు నింపి అప్పగిస్తేనే ఓటు ఉండే పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా కొత్త ఓటు నమోదు చేసుకున్న తరహాలో అందరూ కూడా ఎన్యూమరేషన్ ఫామ్స్ నింపియాలి. మరి ఇప్పటికి కూడా నింపియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా నింపించి ఓటును కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నది. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే మీ పెట్టుబడికి మాది పూచి అట. బ్లూ కాలర్ ఉద్యోగాల శిక్షణార్థులకు ఉపకార వేతనాలు. ఓవర్సీస్ స్కాలర్షిప్ తరహాలో ఇచ్చేందుకు అధ్యయనం చేయండి. ఇప్పుడు ఉన్నాటికే ఇచ్చే దిక్కు లేదు కానీ ఇంకా కొత్త వాళ్ళకి ఇస్తా అని చెప్తా ఉన్న పరిస్థితి. పిఎం కిసాను మరో 5 ఏళ్ళు అని చెప్పి. విదేశీ విద్యార్థులకు ట్రంప్ షాక్. చదువయ్యాక అమెరికాలోనే పనిచేయాలంటే $1,00,000 చెల్లించాల్సిందే. ఓపీటీపై కొత్త నిబంధన తీసుకొచ్చే యోచన కార్యరూపం దాల్స్తే భారతీయ విద్యార్థులకు దెబ్బ. ఇప్పటికే ట్రంప్ అనేక నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాడు. కోర్టులలో అనేక రకాలుగా మరి ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. మరి ఇక్కడ H1B వీసా తీసుకోవాలంటే కూడా $1,00,000 పెట్టాలంటే కోర్టు వ్యతిరేకించింది. ఇప్పుడు ఓపీటీ ఏదైతే 2 సంవత్సరాల కాల వ్యవధి కోసం మరి ఇక్కడ చదువుకుంటారో మరి వీసా 5 సంవత్సరాలు ఉంటుంది విద్యార్థి వీసా. మిగతా 3 సంవత్సరాలు అక్కడే ఉండి పని చేసుకోవడానికి మరి ఇక్కడ ఏదైతే ఓపీటీ వీసా, ఓపీటీ మీద ఏదైతే ఉంటారో ఓపీటీకి పర్మిషన్ తీసుకోవాలంటే $1,00,000 కట్టాలని చెప్పి మళ్ళీ కొత్త నిబంధన తీసుకురాబోతా ఉన్నాడట. ఈయన తీసుకున్న నిబంధనలు ఇవి కూడా అక్కడ కోర్టులు మరి ఆమోదించడం లేదు కానీ అయినప్పటికీ కూడా ఇంకా తుగ్లక్ నిర్ణయాలు తీసుకుంటున్నట్టుగానే మరి ఇక్కడ భావిస్తా ఉన్న పరిస్థితి. ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్. తిరిగే వెళ్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.